సార్ బంగ్లాదేశ్ మయన్మార్తో కలిపి చైనా ఒక భారీ కారిడార్ని నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇండియాకి డేంజర్ బెల్స్ మోగినట్ల మరి మోడీ వ్యూహం ఏంటి? ఎస్ అండి, రీసెంట్ గా తారిక్ రెహమాన్ ఇది బంగ్లా ప్రధాని 3 రోజుల పాటు చైనాలో పర్యటించడం, ఎన్నో మిలిటరీ డీల్స్ కుదుర్చుకోవడం. ఇందులో ఏంటంటే మోంగ్లా అనే ఒక పోర్టుని కలకత్తాకి 188 కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్ అంటే గంగా బ్రహ్మపుత్ర డెల్టా ప్రాంతంలో ఈ యొక్క మోంగ్లా పోర్టుని డెవలప్ చేస్తున్నారు. ఈ పోర్టు దగ్గరికి తర్వాత ఇప్పటికే అక్కడ చిట్టగాంగ్ పోర్ట్ అనేది ఇప్పటికే ఆల్రెడీ చైనా డెవలప్ చేసి ఉంది. ఈ చిట్టగాంగ్ పోర్టు నుంచి రఖైన్ టెరిటరీ ద్వారా మయన్మార్ లోకి ఎంటర్ అయి మయన్మార్ నుంచి చైనా ప్రావిన్సుల దాకా వెళ్ళడం. ఈ విధంగా ఇక జిన్జియాంగ్ ప్రావిన్స్ నుంచి ఈ భారత్ పిఓకే ద్వారా ఈ యొక్క పాకిస్తాన్ ఇస్లామాబాద్ ఈ ప్రాంతం నుంచి బలూచిస్తాన్ ద్వారా ఏర్పాటు చేసిన గ్వడార్ లాంటి ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లాగా ఇప్పుడు చైనా మయన్మార్ బంగ్లాదేశ్ అనే సిఎంబి అనే ఒక కారిడార్ ని మేము డెవలప్ చేస్తున్నాం, ఏ దేశమైనా ఇందులో పాల్గొనవచ్చు అని చైనా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇది ఇండియాకి డేంజర్ బెల్స్ ఏనండి. ఎందుకంటే ఈ సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా అది అరేబియా సముద్రంలోకి ఎంటర్ అయింది, హిందూ మహాసముద్రంలోకి. ఇప్పుడు భారతదేశానికి ఈస్ట్ సైడ్ కూడా ఇటు చైనా మయన్మార్ బంగ్లాదేశ్ ద్వారా బంగాళాఖాతంలో కూడా ఎంటర్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా భారతదేశం చుట్టూరు ఇది ఒక చైనా డ్రాగన్ వాల్ అనేది ఇంకా బలపడబోతుంది. అంటే స్ట్రింజ్ ఆఫ్ పెల్స్ ముత్యాల దండలాగా మన భారతదేశం చుట్టూరు అది హిందూ మహాసముద్రంలో 17 సైనిక స్థావరాలను అది అభివృద్ధి చేసింది, నేవల్ బేసెస్ ని. ఇప్పుడు ఇది దానికి ఇంకా బలంగా తయారయ్యే విధంగా ఇది డెవలప్ చేస్తుంది. చైనా డెవలప్ చేస్తున్న బిఆర్ఐ బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా అది డెవలప్ అవుతుంది. ఈ చైనా ప్రకటన ఇప్పుడు ఆ దేశానికి భారతదేశం ఎంత డేంజర్ లో పడిపోతుందో మనం చెప్పుకోవచ్చు అండి. రీసెంట్ గా ఇండియా కూడా అక్కడ నికోబార్ ప్రాజెక్ట్ నిర్మిస్తుంది బే ఆఫ్ బెంగాల్ లో. అది యొక్క మలక్కా స్ట్రైట్ కి దగ్గరలో ఉంటది. కాబట్టి చైనా ఇండియా డెవలప్ చేస్తున్న నికోబార్ ప్రాజెక్ట్ కి విరుగుడుగా దాని కౌంటర్ గా ఇప్పుడు బంగ్లాదేశ్ దగ్గర అది చిట్టగాంగు ఇప్పుడు మయన్మార్ లో క్విట్టే తర్వాత మోంగలా పోర్టులు కనెక్ట్ చేస్తూ చైనాకి అక్కడికి పైకి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఎంతటి డేంజర్ అంటే అంత డేంజర్ అండి. సిలిగురి దగ్గర ఈ తీస్తా రివర్ కారిడార్ ని కూడా డెవలప్ చేస్తుంది. రేపొద్దుట ఈ సిలిగురి దగ్గర ఇంకా ఇది కూడా ఏదో ఉందంటే మన సిలిగురి మీద అటాక్ చేసే అవకాశాలు ఉంది. ఇది మామూలు డేంజర్ బెల్స్ కాదండి, ఇండియాకి చాలా పెద్ద థ్రెట్ అనమాట ఈ ప్రాజెక్టు. అంటే చైనా విస్తృతంగా ఇండియాని కంటైన్ చేస్తుంది అనమాట. ఇండియా చుట్టూ తనకు చైనా యొక్క పిఎల్ఏ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవల్ బేసిస్ ని అభివృద్ధి చేస్తుంది. ఇది చాలా చాలా డేంజర్. ఇప్పుడు రీసెంట్ గా బంగ్లాదేశ్ మరి ఎందుకు తెగిస్తుంది? మహమ్మద్ యూనస్ ఇప్పుడు బిఎన్పి అధ్యక్షుడు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం మారిన భారత వ్యతిరేకత మాత్రం మారల. ఈ తారిక్ రెహమాన్ కూడా కుట్రదారుడు. ఎందుకంటే ఆవిడ తల్లి ఈ ఖలీదా జియా ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు దాంట్లో కీలక పాత్ర పోషించిన ఈ తారిక్ రెహమాన్ భారత వ్యతిరేకగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆలోచన లండన్ లో కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇలాంటి చేయడేమో అనుకున్నాం. కానీ పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన చేసేది మళ్ళీ భారత వ్యతిరేక పనులే. చైనా వెళ్ళి ఆయన ఒప్పందాలు చూస్తే మిలిటరీ డీల్స్, ఆయుధ ఒప్పందాలు, ఈ న్యూక్లియర్ ఒప్పందాలు, ఈ యొక్క కారిడార్ ఒప్పందాలు చూస్తే భారత వ్యతిరేకి తారిక్ రెహమాన్ అనేది మనకు భారత్కి సుస్పష్టమైపోయింది. మరి భారత్ దీన్ని ఆపగలదా అనేది చూసుకుంటే ఇప్పుడు భారత్ ఆపడానికి కావలసిన ఆయుధాలు మోడీ చేతిలో ఉన్నాయి. ఎందుకంటే డిసెంబర్ నాటికి పూర్తి కావస్తున్న 25 సంవత్సరాల గంగా వాటర్ ట్రీటీ అంటే ఇండియా బంగ్లాదేశ్ గంగా వాటర్ ట్రీటీ పూర్తి కావస్తుంది. మనం భారత్ గంగా వాటర్ ట్రీటీ మీద మనం సంతకాలు చేయకుండా ఫరక్కా బ్యారేజ్ నుంచి బంగ్లాదేశ్ కి గంగా జలాలు వదలకపోతే ఇప్పుడు సింధు నది మనం ఆపడం వల్ల పాకిస్తాన్ ఎంత ఇబ్బంది పడుతుందో బంగ్లాదేశ్ కూడా ఎడారవుతుంది. సో విపరీతమైన బాధలు పడుతుంది. ఆ ఆయుధాన్ని మనం అనుకూలంగా ఉపయోగించుకోవాలి. నువ్వు చైనాతో ఈ ప్రాజెక్టులు క్యాన్సిల్ చేసుకోకపోతే మేము గంగాజల ఒప్పందం చెయ్యము అనుకున్నట్టు బహిరంగంగా కాకపోయినా లోపల జరుగుతుంది. ఎందుకంటే ఇది టెర్రరిజం అంత డేంజర్ కాదు. కాబట్టి ఈ విధంగా బంగ్లాదేశ్ని మనం దారిలోకి తెచ్చుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బంగ్లాదేశ్ కి ఆపడానికి ఇప్పుడు చైనా సహాయం సరిపోదు బంగ్లాదేశ్కి. జపాన్ అమెరికా సహాయాలు ఉంటేనే బంగ్లాదేశ్ మనగలిగింది. కాబట్టి ఇటు యూరోపియన్ యూనియన్ తర్వాత ఇటు జపాన్ అమెరికాలు ఇండియాకి ఈ విషయం తప్పకుండా సహకరిస్తాయి. ఎందుకంటే అది చైనా ఫ్యాక్టర్ ఉంది కాబట్టి, అవన్నీ చైనాకి ఎగ్నెస్ట్ కాబట్టి చైనా బంగ్లాదేశ్ బంధాన్ని ఆపాలంటే మనం జపాన్ అమెరికాల సహాయాలు అభ్యర్థించాలి. వాళ్ళకు కూడా అవసరమే. చైనాతో బంగ్లాదేశ్ సంబంధాలు అభివృద్ధి చేయడం వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు అనమాట. ఆ విధంగా మనం ఆ దేశాల సహకారం మనం తీసుకుంటే అద్భుతంగా బంగ్లాదేశ్ని మనం ఆపగలుగుతాం.
చాలా మంచిగా జరుగుతుంది. లేకపోతే మన విపత్తుని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. బే ఆఫ్ బెంగాల్లో కూడా చైనా వస్తాయి. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ ముఖ్యంగా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఇది రీసెంట్ గా తారిక్ రహమాన్ ఎందుకు భారత వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడంటే, ఇండియాకి రాకుండా ఎందుకు చైనా వెళ్ళాడంటే అక్కడ చొరబాటుదారుల సమస్య. చొరబాటుదారులు జెన్యూన్ గా ఇండియాలో ఉన్నారు, కానీ వాళ్ళని పంపించడం అనేది కేంద్రం బాధ్యత తీసుకోవాలి. అంతేగాని ఇటు అస్సాం చీఫ్ మినిస్టర్ హేమంత్ బిశ్వాస్, తర్వాత సువేందు అధికారి, తర్వాత వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్లో వాళ్ళు బంగ్లాదేశ్ మీద స్టేట్మెంట్లు ఇవ్వకుండా మనం ఆపగలగాలి. ఎందుకంటే ఆయన సాకుగా చూపుతున్నాడు. చూడండి, మా బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేకత పెరుగుతుంది, చొరబాట్లు మీరు అక్రమంగా మా మీదకి ఉపయోగిస్తున్నారు, బలవంతంగా గెంటుతున్నారు. కాబట్టి అపోజిషన్ ఏది కూడా సహకరించడం లేదు. కాబట్టి మేము భారత వ్యతిరేక భావంతో మేము వెళ్లాల్సిన పరిస్థితి నాకు క్రియేట్ చేశారన్నట్టు తారిక్ రహమాన్ మిస్ ట్రాక్ 2 ఛానల్ ద్వారా చెప్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి మనం ఆపాలంటే ఇటు వెస్ట్ బెంగాల్, అస్సాం చీఫ్ మినిస్టర్ ఇంకెప్పుడు కూడా బోర్డర్ సమస్య మీద మాట్లాడకూడదు. అది హోం మంత్రిత్వ శాఖ, తర్వాత విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖలు మాత్రమే చూసుకోవాలి. ఈ విధంగా ఇద్దరు రాష్ట్ర చీఫ్ మినిస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండకపోతే బంగ్లాదేశ్ సంబంధాలు అది సోకుగా చూపే అవకాశాలు ఉంది. ఆ విషయంలో మోడీ ఇప్పటికే కొన్ని స్టేట్మెంట్లు ఇప్పటి నుంచి ఇంకా నుంచి అస్సాం, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ నుంచి స్టేట్మెంట్లు ఆగిపోయాయి. అది ఒకటి మనం పరిశీలించాలి. ఈ విధంగా బంగ్లాదేశ్ ని మన దారిలోకి తెచ్చుకోకపోతే మాత్రం మనం సమస్యను ఎదుర్కొంటున్నాం. ఈ విషయంలో బంగ్లాదేశ్ నయానో భయానో అంటే బెదిరించైన మన దగ్గర ఉన్న ఈ సామర్థ్యంతో, ఎందుకంటే వాళ్ళు ఎంటైర్ బంగ్లాదేశ్ భారత సరిహద్దు ద్వారానే ఉంది. ఎంటైర్ కొంచెం మయన్మార్ సరిహద్దు మినహాయిస్తే 4000 కిలోమీటర్ల బౌండరీ మనతోనే ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మన మాట వాళ్ళు వినాల్సిందే, లేకపోతే బంగ్లాదేశ్ సర్వైవ్ అవడం చాలా కష్టం అనమాట. దాన్ని మనం చాలా జాగ్రత్తగా, చాకచక్యంగా, మిలిటరీ పరంగా కాకుండా దౌత్య పరంగా వాడుకోవాలి. అది ఒక అద్భుతంగా దౌత్య నీతి ఉండాలి ఆ విషయంలో. మరి ఆ విధంగా ఇప్పుడు మోడీ దౌత్య విధానానికి బంగ్లాదేశ్ తారిక్ రహమాన్ ఇంకొక పరీక్ష పెట్టినట్టే. ఇంకోటి ఏంటంటే షేక్ హసీనాను కూడా మనం బంగ్లాదేశ్ పంపుతున్నాం, ఇప్పుడు ఆవిడ కూడా వెళుతుంది. కాబట్టి తారిక్ రహమాన్ దారికి రావాల్సిందే, లేకపోతే తారిక్ రహమాన్ కూడా పోస్టులో ఉండే అవకాశం లేదు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా భారతదేశం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చైనా బంగ్లాదేశ్ కారిడార్ ఉండడానికి వీలు లేదు, ఉంటే మనకి చాలా పెద్ద విపత్తు అండి.